అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రం చాలా అద్భుతమైన మంత్రం. కోరికలు ఉన్నంతకాలం శోకం తప్పదు. శోకం వల్ల అశాంతి, అశాంతి వల్ల జన్మలు తప్పవు. కాబట్టి కోరికలే లేని జ్ఞానావస్థను కలిగించేది చింతాపథకం. అందువల్ల ఈ నామమంత్రం సంపూర్ణ వస్తుదాయకం, మోక్షదాయకం కూడా. అంటే మనకి ఏదైనా వస్తువులు కావాలంటే ఏ వస్తువుకి ఎన్నిసార్లు జపం చేయాలి అన్నది మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఫలానా వస్తువులు కావాలి అంటే ఇన్నిసార్లు జపించాలి అని ఉంటుందన్నమాట. అలాగే సపోజ్ మనకి వాహనం ఏదైనా కావాలనుకోండి, కారో మోటార్ సైకిలో ఇంకోటో వాహనాలు కావాలి అనే కోరిక ఉన్నవారు 18 శుక్రవారాలు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే బంగారు వస్తువులు కావాలి అని చెప్పి కోరుకునేవారు 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా 108 సార్లు జపించాలి. అలాగే ఆహార పదార్థాలు కానీ ఆహార వస్తువులకు కానీ అవి కావాలి అని చెప్పి కోరుకునేవారు మంగళవారం నాడు 1008 సార్లు జపం చెయ్యాలన్నమాట. ఇంకా మాకు ఇవేమీ అక్కర్లేదండి, మాకు ఏ కోరికలు లేవు, మాకు మోక్షమే కావాలి, మోక్షాశక్తి ఉంది మాకు అని అనుకునేవారు వీలున్నప్పుడల్లా ఈ నామమంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. అలాగే సంతానం కావాలి అని అనుకునేవారు ఏడాది పాటు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆవు పాలు నైవేద్యంగా పెడుతూ ఆ ఆవు పాలని ప్రసాదంగా దంపతులు మాత్రమే తీసుకుంటూ ప్రతిరోజు 108 సార్లు జపించాలి. ప్రతిసారి చెప్పుకున్నట్లుగానే మనం పూజా సమయంలో 108 సార్లు జపం చేసుకున్నప్పటికీ కూడా ఆ రోజంతా కూడా ఈ నామమంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. పైకి అనకుండా, పైకి శబ్దం రాకుండా మనసులో ఎన్నిసార్లు అనుకున్నా, ఎటువంటి స్థితిలో అనుకున్నా దానికి నియమాలేమీ వర్తించవు. కాబట్టి ఆ ధ్యాన మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం రత్నగ్రేవేయ చింతాకలోలముక్త ఫలాన్వితాయే నమః. అలాగే బీజాక్షరాలు మీకు దగ్గరలో ఉపాసకులు ఎవరూ లేకపోతే మంత్రం తీసుకోవడం కనుక కుదరకపోతే ఆ బీజాక్షరాలు తీసేసి ఓంకారాన్ని మాత్రమే పెట్టుకుని కూడా ఈ మంత్రాన్ని మననం చేసుకోవచ్చు. ఓం రత్నగ్రేవేయ చింతాకలోలముక్త ఫలాన్వితాయే నమః. ఓం రత్నగ్రేవేయ చింతాకలోలముక్త ఫలాన్వితాయే నమః. అలా కానీ బీజాక్షరాలతో అయితే ఓం ఐం హ్రీం శ్రీం రత్నగ్రేవేయ చింతాకలోలముక్త ఫలాన్వితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్వితాయే నమః. ఇలా జపం చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మనం చెప్పుకుందాం కదా వీడియోలో ఏమేం కావాలంటే ఎలా చేయాలి అని, అవన్నీ కూడా మనకి సమకూరుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారు మనకి అవన్నీ కూడా సమకూర్చి పెడుతుందన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.